అల్ట్రాసౌండ్ ఎన్టీ స్కాన్. ముందు వీడియోలో చెప్పిన విధంగా అల్ట్రాసౌండ్ ఎన్టీ స్కాన్ అనేది ఇది 11 to 14 వీక్స్ మధ్యలో చేయించుకోవాలి. ఖచ్చితంగా ఈ స్కానింగ్ చేయించుకోవాలి. ఇది అల్ట్రాసౌండ్ ఎన్టీ స్కాన్ అంటే 14 వీక్స్ లోపల చేయించుకుంటే బేబీకి ఏమైనా క్రోమోజోమ్లు కానీ జీన్స్ పరంగా జన్యుపరంగా ఏమన్నా అబ్నార్మల్స్ ఉంటే తెలుస్తాయి. అంటే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, ఏజ్ ఎక్కువ అంటే 35+ ఉండే వాళ్ళు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఎన్టీ స్కాన్లో తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా 11 to 14 వీక్స్ మధ్యలో ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ చేయించుకోవాలి. ఈ స్కానింగ్ చేయించుకోవడం వల్ల మన బేబీ ఎలాంటి పొజిషన్లో ఉంది ఏంటి అనేది మనకు అన్ని వివరాలు క్లియర్గా తెలుస్తాయి. ఇది 14 వీక్స్ తర్వాత చేయించుకున్నా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎన్టీ స్కాన్ అనేది మన బేబీకి మన గర్భాశయానికి మధ్యలో ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ అనేది ఒక స్కిన్ ఫామ్ అవుతుంది అనేది, ఆ స్కిన్ అనేది దాంట్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అనేది 14 వీక్స్ తర్వాత చేసుకుంటే మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత మీరు ఆ స్కానింగ్ కాబట్టి ఆ స్కానింగ్ చేయించుకున్నా కూడా మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ ఫామ్ అయిన స్కిన్ అనేది లేయర్ వాటర్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. మనకి 1.1 మధ్యలో ఉంటే సరిపోతుంది. అది 3 కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. కాబట్టి ఈ ఎన్టీ స్కాన్ అనేది 11 to 14 వీక్స్ మధ్యలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ సీన్ ఇన్ వేరియబుల్ ప్రెజెంటేషన్ అంటే సింగిల్ ఒక్కటే బేబీ, లైవ్ అంటే బ్రతికే ఉన్నారు, ఇంట్రా లోపల, యూట్రైన్ గర్భసంచి, ఫీటస్ సీన్ ఇన్ వేరియబుల్ ప్రెజెంటేషన్ అంటే ఒక్కటే బేబీ గర్భసంచి లోపల ఉన్నది అని అర్థం. సిఆర్ఎల్ క్రౌన్ రంప్ లెంత్ 7 to 21 సెంటీమీటర్స్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా బేబీ హెడ్ నుంచి కింది భాగం వరకు ఎంత ఉందనేది 7 to 21 సెంటీమీటర్స్. జిఏ జెస్టేషనల్ ఏరియా అంటే ఈ స్కానింగ్ చేయించుకునే వరకు టైం 13 వీక్స్ 3 days అని తెలుస్తుంది. ఈడిడి ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ 11th 2 అనేది మీది ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేది అక్కడ మనకు మెన్షన్ చేయబడుతుంది. కార్డియాక్ యాక్టివిటీ సీన్ ప్రెజెంట్ స్కాన్ అంటే బేబీ హార్ట్ రేట్ అనేది ఎలా ఉంది అనేది ఈ స్కాన్లో తెలుస్తుంది. ఎఫ్హెచ్ఆర్ అంటే ఫీటల్ హార్ట్ రేట్ 157 BPM ఉంది. ప్లజంటా పోస్టీరియర్ అంటే మాయ అనేది వచ్చేసి మనకి పై భాగంలో ఉంది, కొంతమందికి కింది భాగంలో ఉంటుంది, కొంతమందికి ఏమో బేబీకి వెనుక భాగంలో ఉంటుంది. లైకరిస్ అడెక్వేట్ అంటే లైకర్ అంటే ఉమ్మ నీరు, తగినంత ఉమ్మ నీరు ఉందని అర్థం. నార్మల్గా అయితే లైకర్ నార్మల్ అని వస్తుంది, అంటే ఉమ్మ నీరు నార్మల్గా ఉంది అని అర్థం. డాక్టర్స్ వీనస్ ఫ్లో నార్మల్ అంటే తల్లి నుంచి బేబీకి ప్లెజెంటా ద్వారా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది, ఇది నార్మల్గా ఫ్లో అవుతుంది అని అర్థం. కొంతమందికి డాక్టర్స్ వీనస్ ఫ్లో ఈజ్ అబ్నార్మల్ అని వస్తుంది, అంటే రివర్సల్ అవుతుంది. ఎందుకంటే బేబీకి ఏమైనా హార్ట్ రేట్ కానీ హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రివర్సల్ అవుతుందని అర్థం. న్యూకల్ ట్రాన్స్లెన్సీ మెజర్స్ 1.1 mm చెప్పాను కదా. ఎన్టీ స్కాన్లో న్యూకల్ మెయిన్గా చేసేది న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ మెజర్ అంటే మన బేబీకి గర్భాశయానికి మధ్యలో ఒక లేయర్ అనేది స్కిన్ ఫామ్ అవుతుంది. దాంట్లో వాటర్ అనేది 1.1 mm ఉండవచ్చు, 3 కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం అని అర్థం. అది అందుకని 14 వీక్స్లో ఖచ్చితంగా చేయించుకోవాలి. నాజల్ బోన్ ఈజ్ విజువలైజ్డ్, నాజల్ బోన్ అనేది విజువల్ అవుతుంది. సర్వికల్ లెంత్ 3.8 సెంటీమీటర్. ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్, ఇంటర్నల్ ఓఎస్ అనేది క్లోజ్గా ఉంటే ప్రాబ్లం ఏం లేదు అని అర్థం. అదే ఇంటర్నల్ ఓఎస్ ఓపెన్ అంటే సెకండ్ ట్రైమిస్టర్లో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని అర్థం. అందుకని ఖచ్చితంగా ఇలాంటి స్కానింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇంప్రెషన్ సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 13 వీక్స్ 3 days అంటే ఈ ఎన్టీ స్కాన్ క్లియర్గా చెప్పాలి అంటే ఒక్క బేబీ గర్భసంచి లోపల ఉంది, దాని వీక్స్ 13 వీక్స్ అని అర్థము. ఈ ఎన్టీ స్కాన్తో పాటు మనకి డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చేస్తారు, అంటే ఎన్ని వీక్స్ ఉందో దాన్ని బట్టి డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తారు. 14 వీక్స్ దాటితే డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఉపయోగం ఉండదు అని, అందుకని 13
13 వీక్స్ లోపల ఉంటే ఖచ్చితంగా డబుల్ మార్కుల టెస్ట్ కూడా చేపిస్తారు. ఈ డబుల్ మార్కుల టెస్ట్ అంటే బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ టెస్ట్ వచ్చేసి 13 వీక్స్ 1 వీక్ మధ్యలో వస్తుంది రిపోర్ట్ అనేది. ఈ ఎన్టీ స్కాన్కి వచ్చేసి కాస్ట్ 1500 ఉంటుంది. చూడండి ఎన్టీ స్కాన్లో వచ్చిన రిపోర్ట్స్. ఖచ్చితంగా డైలీ ఒక బాయిల్డ్ ఎగ్, నైట్ 1 గ్లాస్ బాయిల్డ్ మిల్క్ తాగాలి. దూర ప్రయాణాలు అనేది చేయకూడదు. ఇంకా ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు ఎడమవైపు పడుకుంటే బేబీకి అనేది హార్ట్ బీట్ మంచిగా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా ఫ్లో అవుతుంది. నేను ఎన్టీ స్కాన్ చేసుకున్నప్పుడు నాకు ఎదురైన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో నేను స్కానింగ్కి ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా లేదు, అంటే స్కానింగ్ చేసుకోవడానికి బేబీ పొజిషన్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి మళ్ళీ వాటర్ తాగి 1/2 అవర్ వాకింగ్ చేయమన్నారు. మళ్ళీ తర్వాత లోపలికి వెళ్తే మళ్ళీ బేబీ పొజిషన్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఫుడ్ తినేసి 1 అవర్ తర్వాత రమ్మన్నారు. అప్పుడు కరెక్ట్గా 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత బేబీ పొజిషన్ అనేది కరెక్ట్గా వచ్చింది. మనం స్కానింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంది కాబట్టి ఆ టైంలో అనేది బేబీ పొజిషన్ కరెక్ట్గా లేదు అంటే ఎలాంటి ప్రాబ్లం ఉందనేది కాదు, బేబీ అనేది లోపల తిరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండదు అని అర్థం. సో ఆ టైంలో ఏదైనా హాట్ వాటర్ కానీ హాట్గా ఉండే టీ కానీ తాగితే అప్పుడు బేబీ పొజిషన్ అనేది కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. హాట్ అంటే మరీ హాట్ కాదు, నార్మల్గా మనం తాగేంతవరకు అంత హాట్గా ఉంటే సరిపోతుంది. సో నేను ఇలాంటి ప్రభావాలు ఎదురయ్యాను. మీరు ఇలాంటి ఎన్ని విషయాలు తెలుసుకున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీకే ఫుడ్స్ డైలీ లాగ్స్ ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించండి.